పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమగల నా ప్రభువా, మాకు అనుగ్రహించిన ఈ మంచి సమయం కొరకు నీకు వందనాలు. మమ్మల్ని ప్రేమించుచు, ఆదరించుచు, ఓదార్చుచు, మీ మాటల ద్వారా మమ్మల్ని బలపరచుచు ఉన్నటువంటి దేవుడు, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకోవచ్చు. నీ సన్నిధిలో ఈ సమయం మందు మమ్మల్ని బలపరచుమని వాక్యం ద్వారా బలపరచు. యేసు అతి పరిశుద్ధ నామమునందు వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని సేవకురాలు ఈ లోకాన్ని వదిలి దేవుని సన్నిధిలోకి వెళ్ళిన 10 రోజులకు దేవుడు ఒక మధ్యరాత్రి నన్ను లేపి నాతో మాట్లాడినటువంటి మాటలను ఈరోజు మీతో పంచుకుంటున్నాను. ఆదివారం మధ్యరాత్రిలో దేవుడు నన్ను లేపి దాదాపు 4 hours ఆయనకు సరిది నాకు అనుగ్రహించి నాతో మాట్లాడవలసినటువంటి మాటలు మాట్లాడాను. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 1వ వచనం. నీతిని అనుసరించుచు యెహోవాను వెతుకుచూ నుండు వారలారా, నా మాట వినుడి. మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దాన్ని ఆలోచించుడి. మీరు ఏ గుంట నుండి త్రవ్వబడితిరో దాన్ని ఆలోచించుడి. ఈ యొక్క అధ్యాయం అనేది మిగిలిన శేషం. అనేక మంది ఆరంభంలో ఉన్నారు, కానీ శేషం అని ఆయన నిలిపెట్టాడు. ఈ శేషం మీద ఆయన యొక్క దృష్టి ఉంచాడు. ఆ శేషంతో మాట్లాడుతుంది. నమ్మకంగా ఆయనను వెంబడించి నీతి నిమిత్తం ఆయన కొరకు ఆయనను వెతికేటటువంటి వారికి ఆయన ఇస్తున్నటువంటి హెచ్చరికలు, అలాగే ఆయన మాటలు వారిని ఎలాగా ఓదార్చాలి, ఎలా వారికి హోప్ అంటే నిరీక్షణతో వారిని బలపరచాలి. నీతిని అనుసరించేటటువంటి ఒక ఆశ ఉండాలి. వాళ్ళే మిగులుతారు, లాస్ట్ వాళ్ళే శేషం, అందరూ కాదు. చాలామంది వస్తారు, నీతిని అనుసరించరు, వారు ఉండలేరు, ఆయన యొక్క వాగ్దానముల ఫలములలో ఉండలేరు. సో నీతిని అనుసరించేటటువంటి ఒక పర్స్యూట్ అంటే గట్టి వెతుకుట, బలంగా వెతకట. అందుకనే దేవుని రాజ్యమును ఇంకేమి వెతకాలి, మనం నీతిని కూడా మనం వెతకాలి. సో ఆ సమయంలో అటువంటి వారికి దేవుడిచ్చేటటువంటి ఒక నిరీక్షణ వాక్యం. సరే, ఏమన్నది అక్కడ? నీతిని అనుసరించువారు, నీతిని అనుసరించాలి. అది ఇంకేముంది అక్కడ? నీతిని అనుసరించు, యెహోవాను వెతుకుచు, యెహోవాను వెతకాలి. వెతికేటటువంటిది ఉండదు, ఇంకా వేరే వారిని కాదు వెతికేది. దేనిని వెతకూడదు. కేవలం దినమంతా కూడా ఆయనను వెతికి కనబడాలి. అలా ఆశ కలిగినటువంటి వారితో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట. దాని ముందు అధ్యాయంలో మనం చూస్తే దాని నుండి ఇది వస్తుంది. 4వ వచనం, ముందు అధ్యాయంలో 4వ వచనం, 50వ అధ్యాయం, యెషయా 50వ అధ్యాయం. అలసిన వారిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యుడు లేకపోతే సేవకుడు, పరిచారకుడు. సో సేవకుని యొక్క వాక్యములు మనం వింటున్నాం, సేవకుని యొక్క మాట. ఆ సేవకుడే మెసేజ్, ఆయనే యేసయ్య. ఆయనకేంటి ఉన్నది? వినేటటువంటి బుద్ధి, వినుబుద్ధి. అక్కడేముంది? ప్రతి ఉదయం నాకు శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై. అది బెతకడం అంటే శిష్యుడుగా లేకుండా సేవకుడుగా కంప్లీట్గా మారిపోవాలి. సేవకుడు అంటే ఏంటంటే యజమానుడు ఏం చెప్తే ఎస్ లార్డ్, మీరేం చెప్తే అది చేస్తాం. సరిగ్గా వినాలి. సరిగ్గా వినకపోతే ఆయన ఒకటి చెప్తే మనం ఒకటి అర్థం చేసుకోవాలి. అందుకని హృదయం పూర్తిగా మనం కడిగేసుకోవాలి, పరిశుద్ధపరచబడాలి. పరిశుద్ధపరచబడకుండా ఊరినే మనంతటి మనం అటో గంతు ఇటో గంతు వేసినందువలన ఆయన యొక్క మాటలు మనకు అర్థం కాదు. అందుకని శిష్యునికి తగిన నోరు ఎవరైతే
సేవలో ఇదంతా ఏంటి? సేవకులది. ఈ సహవాసం జనరల్ సహవాసం కాదు, ఇది యాజకులది, లేవీలది, అలాగే శేషము. ఇంకోటి ఏంటంటే ఆయన స్వకీయ జనం, ఏర్పరచబడినటువంటి స్వకీయ జనం వారిది, అందరిదే కాదు. ప్రతి వాళ్ళు వచ్చి మేము మీ సహవాసం ఉంటామంటే కుదరదు, ఉండలేరు కూడా. ఇది అంకితమైనటువంటి వారి యొక్క సహవాసం. అందుకని ఆ అధ్యాయం నుంచి ఆ అధ్యాయం వస్తుంది. అదేంటి? సేవకుని యొక్క వర్తమానం మనం చూస్తాం, సేవకుని యొక్క మాటలు. సేవకుడు అంటే ఎవరు? ఏసీ. ముందు ఆయన, తర్వాత లార్డ్, తర్వాత యజమానుడు అయ్యాడు. ముందు ఎవరిలా ఉన్నాడని? సేవకుడు. సో ఆ సహవాసం తగ్గించుకొని ఒకరి కాళ్ళు ఒకరు కడిగి ఒకరి ఎదుట ఒకడు దీనత్వంతో లొంగిని స్వభావంతో ఉండేటువంటి వాళ్ళ యొక్క సమూహం. ఆయన స్వకీయ సంపాద్యం, యాజక రూపమైన ఒక రాజులైన యాజక సమూహం. ఇది మనం గుర్తించాలి. ఇంకేముంది అక్కడ చదవండి. అక్కడ 4 తర్వాత శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. అటువంటి వాళ్ళ సహవాసం మన ఇష్టానుసారం అటు ఒక గంతు ఇటు ఒక గంతు అటు వెళ్ళిపోవటం కాదు. ప్రతి ఉదయమున ఆయన యొక్క స్వరం మనం వినాలి. ఆయన ఏం మాట్లాడుతుంది. అందుకని ఉదయమే మనం వాక్యం పెడతాం, దాని విధేయత చూపించాలి. ఆ తర్వాత ప్రభువుకు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా ఆయన పుట్టిస్తారు. మిగతాదంతా కూడా మనం ఏదో అనుకుంటున్నాం, కానీ చాలా నామకార సంఘాలు ఉన్నాయి, పైకి అలా తేలిపోతున్నారు. ప్రతి ఉదయం బుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయనటువంటి వారే. తిరుగుబాటు చేసేవాళ్ళు సహవాసం ఉండలేదు, ఉండాలని ఉండలేదు. రైట్, నేను తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. అందుకనే కొంతసేపు దేవుని సన్నిధిలో కనబెడతాను. మీరేం చేస్తున్నారంటే, నీకు ఇక్కడ ఉన్నప్పుడు ఒకలాగా, నేను లేకపోతే ఒకలాగా, అలా కాదు. ఒక క్రమం అనేది ఉండాలి. ఉదయం 4 o'clock ఆయన సన్నిధిలో మనం కనిపెట్టాలి, ప్రార్థనలు చేయాలి, ఆరాధించాలి, కూర్చోవాలి. ఈ మనసు ఇష్టపూర్వకమైన మనసు అనుకోండి. మీకు ఒకవేళ అక్రమమైన మనసు ఉందనుకోండి, మీరు ఉండలేరు. నో అక్రమం, ఇక్కడ అక్రమం పని జరగదు. ఆ తర్వాత ఇంకేముంది? కొట్టువారికి నా వీపును అప్పగించి. ఇది ఈ సమూహం ఇలా ఉండాలి. కొట్టువారికి నా వీపును అప్పగించింది, వెంట్రుకలు పెరికివేయి వారికి నా చెంపలను అప్పగించితిని, ఉమ్మివేయి వారికి. ఎందుకంటే ఆయన సేవ చేసేటటువంటి వాడు. మెసేజ్ అంటే సేవకుడు, పరిచారం. అందరికంటే తగ్గించుకున్నాడు. యోహాను దగ్గర ముందు కానీ అన్నాడు, యోహాను దగ్గర బాప్తిసం తీసుకున్నంత దీనుడైంది. యోహాను ఏమంటాడంటే, ఆయన హెచ్చాను, నేను తగ్గాను. కానీ యేసు నెగ్గి ఆయన తగ్గాడు. ఇది ఈ సమూహం. రైటింగ్ కాదు. ఉమ్మివేయి వారికి అవమానపరచు వారికి నా ముఖము దాచుకొనలేదు. ఇది సేవ. ఉమ్మివేయి వారికి మన ముఖాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఉమ్మివేయి వారు తప్పకుండా మన చుట్టూ ఉంటారు. యేసుప్రభు ఉమ్మివేయి వారిని ఎదుర్కొన్నాడు, బాగా కండ్రకించి ముఖం మీద మేశారు, సహించారు. ఇది పరిచారకుని యొక్క మాటలు, ఆయన మాట్లాడిన మాటలు. ఆ తర్వాత ప్రభువుకు యెహోవా నాకు సహాయం చేయువాడు గనుక నేను సిగ్గుపడలేదు. మనకి అనేకమైన అడ్డు వస్తాయి. నన్ను ఇలాగంటున్నాను, నన్ను అలాగంటున్నాను. సో అందుకని వినమంటున్నాడు. అందుకని వినాలని. ఎవరు వినాలి? ఎవరైతే శేషంగా మిగిలిపోయారో వారు వినాలి.
మొదటి వచనం మళ్ళీ చూద్దాం. 51వ అధ్యాయం మొదటి వచనం. నీతిని అనుసరించుచు నీతిని అనుసరించుచు యెహోవాను వెతుకుచూ నుండు వారలారా నా మాట వినుడి. ఆయన మాట వినాలి. వీఆర్ లిసనర్స్, మనం వినేటటువంటి వారు. సో ప్రతిరోజు వినాలి. అప్పుడు నీ హృదయంలో కలవరం. ఏం మాట్లాడుతున్నాడు ఆయన? ఎవరో ఏదో గట్టిగా మాట్లాడారు, కానీ దేవుడేం మాట్లాడుతున్నాడు. అందుకని ఆయన ప్రతి ఉదయం నా దేవుని సన్నిధిలోకి వెళ్ళి, పరిస్థితి ఎలా ఉంది, నన్ను ఏం చేయమంటావు, ఆయన సన్నిధిలోకి వెళ్ళి కూర్చున్నప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు. వినండి అంటున్నాడు అంతే. సో మనం వినేవారు, దేవుని సన్నిధిలో వినేవారు. తర్వాత అదే వచనంలో నెక్స్ట్ భాగం, మీరు ఏ బండ నుండి చెక్కబడుతురో ఏ బండ నుండి మీరు చెక్కబడుతురో దానిని ఆలోచించుడి. అది అక్కడికి వెళ్ళిపోవాలి. మన మనసు వెనక్కి వెళ్ళాలి. మూల పురుషుడు అబ్రహాం. సో ఆయన ఇదంతా మనం వెంబడించేటటువంటి భక్తి అంతటి కారణం ఫస్ట్ ఆయన. ఏ బండ నుండి చెక్కబడుతురో, తర్వాత మీరు ఏ గుంట నుండి త్రవ్వబడుతురో ఏ గుంట నుండి త్రవ్వబడుతురో దానిని ఆలోచించుడి. సో అది ఆలోచించు. అబ్రహాం బలిపీఠం కట్టినప్పుడు సో ఇక్కడ దేవుని యొక్క వాక్యం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 20వ వచనం నుంచి 20వ వచనం. నీవు జీవించి నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమును స్వాధీనపరుచుకొనున్నట్లు కేవలము న్యాయమునే అనుసరించి నడుచుకొనవలెను. అది మనం ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు మనం స్వతంత్రించుకోవాలి. ఆయన ఇచ్చేటటువంటి వాగ్దాన భూమిని స్వతంత్రించుకోవాలి. లేకుంటే ఆయన ఇచ్చేటటువంటి సేవను మనం స్వాధీనపరచుకోవాలి. అంటే మనం ఎలా ఉండాలి? చదవండి, మళ్ళీ చదవండి. నీవు జీవించి నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమును స్వాధీనపరుచుకొనున్నట్లు అది గోల్. అది దాని యొక్క మనకి గోల్ ఏంటి? లాస్ట్ ఆఖరి ఇదేంటి? కేవలం దేనిని గురించి, దేని కొరకు మనం ఆశిస్తాం? మన యొక్క దృక్పథం ఏమిటి? మన గురి ఏంటి? సో ఎలా ఉండాలి? న్యాయము లేక నీతి. దాని ముందు వచనంలో ఏముంది? దాని ముందు వచనంలో నీవు న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు. నీతి అంటే అది గబగబా వాళ్ళు ఇటువంటి వాళ్ళు వీళ్ళు ఇటువంటి ఏదో మాట్లాడేస్తారు. కానీ తూచి మనం మాట్లాడుకుంటాం. నేర్చుకో. న్యాయం తప్పి మనం ఏంటంటే మనము అనేది మనం సమర్థించుకుంటాం. కానీ న్యాయం తప్పకూడదు. దేవుని యొక్క సన్నిధిలో మనం మాట్లాడేటప్పుడు దేవుని ఆత్మ ద్వారా మనం ఉండాలి. ఆత్మ ద్వారా ఎవడైతే దేవుని ఆత్మలా లేదో వాడు నావాడు కాదు. దానికి దేని విషయంలో కూడా నేను నా ఇది ఉండదు. ఇంకా నువ్వు న్యాయం తప్పి ఉండకూడదు. తర్వాత పక్షపాతము చేయకూడదు. అది నీతి అంటే పక్షపాతం చేయకూడదు. తర్వాత లంచము పుచ్చుకొనకూడదు. లంచం పుచ్చుకునేటటువంటి వాడు. తర్వాత ఏలయనగా లంచము జ్ఞానుల కనులకు గ్రుడ్డితనము కలుగజేయును. నీతి అంటే అది. నీతిమంతుల మాటలకు అపార్థము పుట్టించు. అది నీతి అంటే అది. దాన్ని మనం పర్సూ చేయాలి, దాన్ని వెంబడిస్తాం. సో మన ఇష్టానుసారంగా మన మనసు ప్రకారం మాట్లాడడం, మనకి ఏది తోస్తే అది మాట్లాడేయటం, అటువంటి వారిది నీతి కాదు. సో తర్వాత వచ్చిన ఎంతవరకు వచ్చిన దాని తర్వాత మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి. ఎందాక చదివినాను ద్వితీయోపదేశకాండం. ఎంతవరకు దాని కింద వచ్చిన చదివాను. అది తర్వాత అదే చదువుతున్నావు. నీ దేవుడైన యెహోవాకు నీవు కట్టు బలిపీఠము అది సమీపమున ఏ విధంగా మన ఎదురుగుండా ఆల్టర్ పెడుతున్నాడు. మన ఎదురుగుండా ఏం పెడుతున్నాడు ఆయన? లేకుంటే మనం ఆల్టర్ కట్టాలి. అబ్రహాం కట్టాడు. అలాగే మనల్ని ఏమంటున్నాడంటే
మిమ్మల్ని మీరు బలిపీఠం మీద అర్పించుకోనండి అంటున్నాడు. అలా మనం స్టార్ట్ అయింది. అందుకని అబ్రహాంతో స్టార్ట్ చేస్తున్నాడు. సో మనము దీంట్లోనికి ఎలా వచ్చామంటే అర్పించుకున్నట్టు ద్వారా, మనలను మనం అర్పించుకున్నట్టు ద్వారా. అదే రోమా 12:1 చూస్తున్నాం. మనకు తెలిసేది చూడవలసిన లేదు. ఏం చేయాలి? మనం అర్పించుకున్నట్టు ద్వారా. ఎలాగ అర్పించుకోవాలి? పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు అర్పించుకోండి. తర్వాత ఏముందంటే ఈ లోక మర్యాదను మనం అది ఇక్కడికి వచ్చినప్పుడు మనం బలిపీఠం దగ్గర ఇవన్నీ మనం చూసుకొని వచ్చు. లోకం మర్యాదను అనుసరింపక ఉత్తమము అనుకూలము, ఇంకా ఏంటది? సంపూర్ణమైన దేవుని చిత్తమును పరిశీలించి తెలుసుకున్నట్టు కాదు మీ మనసు మారి నూతనమాట వల్ల ఆ సమూహం అన్నమాట గుర్తించుకుంటాం. ఎవరు పడితే వారు, నేను కూడా ఈ సహవాసంలో ఉన్నానంటే కుదరదు. పూర్తిగా మనం అర్పించేసుకో. అటువంటి వారికి సమూహంతో మాట్లాడుతున్నాడు. ఇంకేముంది? నీ దేవుడైన యెహోవాకు నీవు కట్టి బలిపీఠము మనం బలిపీఠం కట్టేస్తున్నాం. కట్టేసాను అనుకుంటున్నాం. ఇలా బలిపీఠం ఎలా ఉండాలో చెప్తున్నారు అక్కడ. సమీపమున ఏ విధమైన వృక్షమును నాటకూడదు. ఏ విధమైన వృక్షం, ఏ వృక్షం పెట్టకూడదు. ఏ వంశవళి వృక్షం కానీ, ఏ విధమైన వృక్షం కానీ. మా సనాతన ఎప్పటి నుంచో వస్తున్నా మా అలవాట్లండి ఇవి. అందుకండి లోక సంబంధమైన ఏ వృక్షం, నో ట్రీ, ఏ వృక్షమును అక్కడ ఏముంది? అక్కడ నాటకూడదు. దేవతా స్తంభం. నా సిద్ధాంతం ఇదండి. నో సిద్ధాంతం లేదు. మామూలు ఎప్పటి నుంచో ఇలాగా ఉంటామండి. అది కూడా కాదు. దేవుని చిత్తానికి పూర్తిగా మనం లోపడిపోయి పూర్తిగా ఆయన వారం అయిపోతేనే అప్పుడు అబ్రహాము సంతానంలో శేషించిన వారు. ఇంకేముంది? ఏ వృక్షం పెట్టకూడదు అక్కడ. దేవతా స్తంభమును ఏర్పరచకూడదు. స్తంభం అది చూడగానే మనం ఏదో నిలుపుకోకూడదు. ఇక ఆయనను నేను బాగా ప్రేమిస్తున్నాను, లేకుంటే నాకు ఇది ఇష్టం, లేకుంటే మా పలానాది, అటువంటి స్తంభం డిస్ట్రాక్షన్ అంటారు. డిస్ట్రాక్షన్, కేంద్రీకరణ తొలగించేది. ఆ స్తంభం పెట్టకూడదు. ఏదైనా ఒక విద్య కానీ, ఒక ఉద్యోగమే కానీ, ఉద్యోగమైన స్తంభం, విద్య అనే స్తంభం, లేకుంటే ఫలానా సిద్ధాంతమైన స్తంభం, నో. ఎందుకంటే బలిపీఠం దగ్గర బహు జాగ్రత్తగా ఉంటుంది. ఆ వృక్షం పెరిగి వ్రేళ్ళు ఊని ఆ బలిపీఠం అంతా పాడి. అలాగే నీ ఆత్మీయ జీవితంలో ఇంకా నీవు దేవుడు అంతే. బలిపీఠం దగ్గర ఎవరెవరు ఉంటారు? దేవుడు, నీవు. మా నాయన మాట వింటానండి, లేకుంటే మా అమ్మ మాట వింటానండి, లేకుంటే ఫలానా వాళ్ళు నన్ను పెంచానంటున్నారండి. నో, నథింగ్. దేవుడే నీకు పోషకుడు, ఆయనేనా పోషకుడు అంతే. ఇంకా వేరే ఆయనకి నీకు సంబంధం తప్ప వేరే వాళ్ళకి కనెక్షన్ ఏమీ లేదు. నో స్తంభము, నో ట్రీ. ఇది బలిపీఠం యొక్క ప్రాముఖ్యత. కనుక మనం ఎలా ఉంటున్నాం? నీతిని అనుసరించాలి. ఎలాగ? ఆకలి దప్పలైనా సరే. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు వాడు సమూహం ఇది. నీతి కొరకు చచ్చిపోయిన పర్లేదు, ఆకలి అయిపోయిన పర్లేదు, దెబ్బకి అయిపోయిన పర్లేదు, చాలా నష్టమైన పర్లేదు, వీళ్ళు మనకు కొట్టేసిన పర్లేదు, నీతి కావాలి. అంతేగాని మన సొంత మనసు కాదు, మన సొంత రక్తం కాదు. నా మనసులో చెప్తుంది, నాకు ఇలా అనిపిస్తుంది, మన ఇష్టాలు కాదు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు అంతే. సో
సో ఇది మనం మానివేసి వాట్ ఈస్ నీతి? నీతి అంటే ఏంటి? నీతి ఏంటంటే మన యొక్క బిహేవియర్, రైట్ బిహేవియర్, సరైనటువంటి ప్రవర్తన, ఇది నీతి. నీతిని తప్పమంటే ఏంటంటే మన ప్రవర్తనలో తప్పుతున్నాం. మరేం పర్లేదు, కొంత అపవిత్రత పర్లేదు, కొంత తమాషా పర్లేదు, కొంత సినిమా పాట పర్వాలేదు. నీతి అంటే రైట్ కైండ్ ఆఫ్ బిహేవియర్, దట్ ఈస్ నీతి. సో మన 2వ వచనం తర్వాత 51వ అధ్యాయం 2వ వచనం. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి. ఇది ఆలోచించవలసిన సమయం. అక్కడికి వెళ్ళిపోవాలి, వెనక్కి వెళ్ళిపోవాలి. అక్కడ ఆయన పిలువబడినప్పుడు ఆయన యొక్క రెస్పాన్స్, దీని గురించి మనం ఆలోచించాలి. ఆయన మనం పిలిచాడు, ఆయన పిలిచిన వారి యొక్క గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తం అది. సో రాజులైన మనం రాజవంశం 12వ అధ్యాయం ఆదికాండం 1-2 వచనం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి, గొప్ప జనముగా నిన్ను చేస్తాను. నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. ఆశీర్వదిస్తాను, నీ పేరు, నీ నామమును గొప్ప చేస్తాను. నీవు ఆశీర్వాదముగా నుండు, ఆశీర్వాదకరంగా ఉంటాను. సో ఈయనకి నేను ఎంతో ఆశీర్వదిస్తాను అని ఎంత చెప్తుంటే, వాళ్ళు అప్పటి వరకు కూడా వాళ్ళకి పిల్లలు లేరు, అది ఏమీ లేదు, 0. కానీ వాగ్దానం ఎలా ఉంది? నమ్మేటట్టు కనబట్టలేదు. రోమ 4వ అధ్యాయంలో చూస్తే వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది? రోమ 4వ అధ్యాయం 17వ వచనం. రోమ 4వ అధ్యాయం 17వ వచనం. తాను విశ్వసించిన దేవుని ఎదుట, అనగా మృతులను సజీవులనుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని ఎదుట అతడు మనందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును మన గురించి అందరికీ తండ్రి అంటే ఆయన అబ్రహాము ఏంటంట? లేని వాటిని ఉన్నవాడు, మృతులను సజీవులుగా చేయగల శక్తి గలవాడు. అది అతను నమ్మాడు. ఆ తర్వాత నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని. అసలు ఎవరు లేనప్పుడు అనేక జనములకు తండ్రి అంట. ఇటు గొప్ప విశ్వాసం చూడు, ఒక్కడు కూడా లేడు అతనికి. కానీ వాక్యం ఏం చెప్తుంది? ఆ విశ్వాసం ఎలా ఉండాలి? అనేక జనములకు తండ్రి అవుతాడట. తర్వాత అని వ్రాయబడి ఉన్నది, నీ సంతానము ఈలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు. నిరీక్షణకు ఆధారం లేదు. ఎందుకంటే వాళ్ళు అంటే వయసులో ఉడికిపోయారు, మించిపోయారు. వాళ్ళకి సంతానం కలిగే ఏర్పాట్లు లేనే లేదు. అనేక జనముల సంగతి అంటే ఎలా వస్తాడు? నిరీక్షణ ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మాను. అది ఆ టైంలో నమ్మాడు. డిలే అనేది టెస్టింగ్, ఆలస్యం. ఎంతవరకు ఆలస్యం? ఇంకా ఏంటి, ఏమి లేదు, బలము లేదు, బలము ఉడికిపోయింది. అది ఆ టైంలో నమ్మాలి. దాన్నే నిరీక్షణకు ఆధారం లేనప్పుడు. మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక, అక్కడ టెస్ట్లో నిలిచాడు. విశ్వాసమందు బలహీనుడు కాక, రమారమి 100 ఏండ్ల వయసు గలవాడయుండి అప్పటికి తన శరీరం మృతతుల్యమైనట్లును శారగర్భము మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని, అవిశ్వాసము వలన దేవుని వాగ్దానం గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం తప్పకుండా నెరవేర్చాడని రూఢిగా నమ్మి. అదే మన జీవితాలు గబకరమైన దాని వాగ్దానాలు అలాగే ఉంటాయి. 15వ అధ్యాయంలో చూద్దాం. దేవుడు అతన్ని బయటికి వెళ్ళక రమ్మంటున్నాడు. 15వ అధ్యాయం ఆదికాండం 6వ వచనం చూద్దాం. అతడు యెహోవాను నమ్మెను. అతడు యెహోవాను నమ్మెను.
ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. అది నీతి. అందుకని నీతిని అనుసరించు వారులారా అంటున్నాడు. ఆ టైంలో నమ్మాడు. ఇది సాధ్యం కాదు అనే టైంలో నమ్మాడు. ఇది జరగదు అనేది టైంలో నమ్మాడు. సో మనకు విశ్వాసం ఎప్పటికప్పుడు టెస్ట్. ఎప్పటి నుంచో వెంబడిస్తున్నాం, ఏముంది, ఒకడు కూడా లేడు, మనకు అలాగే అనిపిస్తుంది. ఏముందిలే, ఓ ముగ్గురు నలుగురితో ఏదో భజన చేసుకుంటున్నారు. ఇదంతా వేలం విరలేకుండా ఆయన ఇచ్చిన వాగ్దానాలు ఏంటి, దేవుడు ఇచ్చిన వాగ్దానాలు ఏంటి, ఇతని పరిస్థితి ఏమిటి, ఇతని డిలే ఏమిటి. కానీ ఆ టైంలో నమ్మికలో ఉంది అంత పవర్. ఆల్ ద పవర్ ఈజ్ ఇన్ దట్ బిలీఫ్. He trusted God. ఆయన నమ్మాడు అంతే. అప్పుడు అతనికి ఏముంది, నీతిగా అంతే అది ఎంచబడింది అంతే. సో మనం నీతిమంతులము, నీతిని వెంబడిస్తున్నాము, నీతిని వెతుకుతున్నాము అంటే తార్కాణం ఏమిటి? ఏమి లేని సమయంలో దేని విషయంలో నమ్ముతున్నాం. అన్నీ ఉన్నప్పుడు మనం నమ్మొచ్చు, ఏమీ లేనప్పుడు ఎంతవరకు. ఇక్కడ ఈ ఊళ్ళో సేవ ప్రారంభించడం లేదు, అది ఏమీ లేనప్పుడు నమ్మాను అంతే. ఇదేంటో నాకు తెలియదు. సముద్రం నుంచి అలా వస్తా అక్కడ మోకరించి ప్రార్థన చేసి, ప్రభు ఇది ఒకవేళ నీ యొక్క నిశ్చితమైనది, ఇదో నీ మందిరముగా ఉంటే బాగుంటుంది కదా అన్నాను అంతే. ఇదంతా అడిగి దేవుడు రాత్రులు ఇక్కడ ప్రార్థన చేయడానికి, ఆ ప్రార్థనను బలపరచడానికి, దేవుడు నాకు ఇచ్చిన అంచనా, దేవుడు నాకు ఇచ్చినటువంటి మాటో, దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ లోగోలో ఏముందంటే దాని యొక్క మన ఏమి చేయమంటున్నాడు దాంట్లో సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించు, సమస్త జనులను శిష్యులుగా చేయి. అది యాక్చువల్గా మీరు శిష్యులుగా అవడానికి వచ్చారు, ఊరిని కాలక్షేపం చేయడానికి కాదు. సో అది ఎలాగ నెరవేరాలి అనేది అప్పుడు నాకేం తెలుసు. ఊరిని చూడడానికి సముద్రం చూడడానికి వచ్చింది కానీ ఇదంతా మీరు శిష్యుల బృందం తయారవుద్దని మనకు తెలియదు. సో ఆ టైంలో ఏమీ లేనప్పుడమ్మా, ఇప్పుడు ఒక ఇల్లు కూడా లేదు. ఆ రతయి వరడ మీద పడుకున్నప్పుడు సగం కాళ్ళు బయట ఉండే వరడ, లోపలికి వెళ్తాం, ఒకటే రూమ్ ఉంటాం, వాళ్ళు ఉంటాం. సో మేము పడుకునేటప్పుడు సగం కాళ్ళు బయట ఉండి ఏమి నమ్మాలి. ఒకసారి నేను నా భార్య అక్కడ ఈ మామూలు ఆరు బయటే పడుకున్నప్పుడు ఇదేం లేదు, ఇది లేదు, అదిలో ఏదీ లేదు, ఆ గుడిసి కూడా లేదు. ఊరితే బయట అంతే, బయట పడుకో, రాత్రి అంతా చీకట్లని పడుకో. మరి ఎన్ని పావులు రావచ్చు. ఇదంతా చూస్తుంటే ఏమీ లేని చోట, ఎవరు లేని చోట నెమ్మది నీతిని వెంబడించడం అంటే ఆయన ఏం చెప్తున్నాడు, ఆయన ఏం మాట్లాడాడు, మనం వెంబడించి విశ్వసించినప్పుడు అది నీతిగా ఎంచబడుతుంది. ఆ నీతిని వెంబడించు వారికి ఈ సేవకుడు ఇచ్చేటటువంటి హెచ్చరిక, ఆయన ఇచ్చేటటువంటి హోప్. బైబిల్ అంతా ఏంటంటే ఇట్స్ ఎ బుక్ ఆఫ్ హోప్. ఏమీ లేదు కానీ ఏదో లేని వాటిని ఉన్నమాటగా చేయటం. 2వ వచనం చూద్దాం, 51వ. మిమ్మును కనిన శారాను ఆలోచించు. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచి అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది అగునట్లు చేసి తిని. 17వ అధ్యాయం చూద్దాం, ఆదికాండం 17వ అధ్యాయం 5వ వచనం. మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని గనుక. దేవుడు అతనిని పరిశుద్ధపరిచాడు. దేర్ ఇస్ ఎ ప్రాసెస్. పరిశుద్ధపరచబడిన తర్వాత అప్పటి వరకు ఏమన్నాడంటే, నా ఎదుట నీవు 99 ఏళ్ళు, నా ఎదుట నీవు నడుచుచ్చు నిందారహితుడివై ఉండు. సాష్టాంగపడ్డాడు, సబ్మిట్ అయిపోయాడు. ఏకనా నేను కాదు అనుకున్నాడు, అంతే, నీవే నడిపించు.
ఎంతవరకు కూడా నేను గమనించలేకపోయాను. అని సాష్టాంగపడి సబ్మిట్ అయిపోయి తను తాను సమర్పించేసుకున్న తర్వాత ఏమన్నట్టు 5వ వచనంలో ఏమంటారు? 17:5. ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని గనుక. అనేక జనములకు తండ్రి. ఒక పిల్లవాడు కూడా లేదు. ఎలాగవుతాడు? నా తర్వాత నీ పేరు అబ్రహాము అనబడును. నీకు ఇక్కడి నుంచి అబ్రాము కాదు, అబ్రహాం. రైట్. నీకు అత్యధికముగా సంతాన వృద్ధి కలగజేసి. అత్యధికంగా ఇది నమ్మలేదు. ఆయన చేస్తాడు అని నమ్మలేదు. మనకి వాగ్దానం ఇచ్చినాడు ఫస్ట్ నుంచి, ఆది నుంచి కూడా మనం చూసుకొని ఏమేమి వాగ్దానం ఇచ్చాడు, ఆ వాగ్దానాలన్నీ కూడా ఆయన నెరవేరుస్తాడు అని మనం నమ్మాలి. అప్పుడు మనం నీతిని వెంబడించేవాళ్ళం అవుతాం. నమ్మకుండా దేవుని శక్తిలో మనం పనిచేస్తారు. ఆ తర్వాత నీలో నుండి జనములు వచ్చినట్లు నీలో నుండి ఎవరు వస్తారు? జనములు, నేషన్స్, రాజ్యాలు వస్తాయి. ఆ తర్వాత రాజులను నీలో నుండి వచ్చేదరు. రాజులు కూడా వస్తారు నీలో నుండి. నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడనై ఉండునట్లు నాకును నీకును నీ తరువాత వారి తరములలో నీ సంతతికి నీ మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరిచేదను. చాలు. మీ అందరికీ దేవుడై ఉంటుంది. నిబంధనను స్థిరపరిచేటటువంటి దేవుడు. ఆ దేవుడే మరలా మొరియా కొండ మీద మాట్లాడుతున్నాడు. 22వ అధ్యాయం. బలిపీఠం మనం అక్కడ చూస్తున్నాము. బలిపీఠం కట్టాడు. అక్కడ దేవుడు అర్పించబోతున్నటువంటి వారి మీద చెయ్యి వేయొద్దని చెప్పాడు. ఇస్సాకు మీద చెయ్యి వేయొద్దని చెప్పాడు. తర్వాత మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? 22వ అధ్యాయం 17వ వచనం. 22వ. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను. ఆయన ఒకరి మీద మనసు పెట్టుకున్నాడంటే ఆయన ఆశీర్వాదాన్ని ఎన్ని అవకతవకలు ఎన్ని ఏమున్నా సరే ఆయన పట్టుకొని వచ్చి ఆశీర్వదిస్తాడు. ఆ తర్వాత సముద్ర తీరమందరి ఇసుక వలెను. ముందేమో ఆకాశ నక్షత్రాలు అన్నాడు 15వ అధ్యాయం. బయటికి రా, పైకి చూడాలన్నాడు. పైకి చూసినప్పుడు ఏం కనపడుతుంది? నక్షత్రాలు కనపడుతుంది. లెక్క పెట్టగలవా అన్నాడు. లెక్క పెట్టగలడు. నీ సంతానాన్ని అలా చేస్తాను. మళ్ళీ ఇక్కడ ఏమంటున్నాడు? నీ సంతానం ఎలా అన్నాడు ఆయన? సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకుంటారు. నమ్మాలి. అందుకని అబ్రహామును ఆలోచించుకోండి. ఏ బండ నుండి చెక్కబడ్డో ఆలోచించుకోండి. ఏ గుంట నుండి త్రవ్వేటప్పుడు కోరి లారీ వెళ్ళిపోతున్నారంటారు. వాళ్ళు త్రవ్వేసి తీసుకెళ్ళిపోతూ ఉంటారు. అలాగే మనం ఎక్కడైతే ఏ బండ నుండి చెక్కబడ్డా, ఏ గుంట నుండి తీయబడ్డాము, ఈ అబ్రహాము శారాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకున్నప్పుడు వాళ్ళకి దేవుడు ఇచ్చాడు వాగ్దానాలు. ఎలా నెరవేర్చాడు, ఎలా నీతిని వెంబడించగలడు, ఎలా అతడికి నీతి అయిపోయింది. 17వ అధ్యాయంలో వాళ్ళ ముందు మనం మూడో వచనం చూద్దాం. 17వ అధ్యాయం 3వ వచనం ఏమన్నాడు? అబ్రాము సాగిలపడి ఉండగా. అది మనిషి జీవితంలో కావాల్సింది. సాష్టాంగపడేటువంటి పూర్తిగా సమర్పించేసుకోవాలి. ఇగో ప్రభు నేను సమర్పించేసుకుని సాగిలపడి ఉండగా వ్యక్తిత్వం అంతా బలిపీఠం మీద పెట్టేసుకో. నేను సర్వశక్తి గల దేవుడను అని ప్రత్యక్షపరుచుకుంటున్నాను. అబ్రహాం సాగిలపడి ఉండగా తర్వాత ఏమన్నా? దేవుడు అతనితో మాట్లాడి ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. నీవు అనేక జనములకు తండ్రి వగుదువు. అది పర్పస్. అబ్రహామును పిలుచుటలో ఉద్దేశం. నువ్వు అనేక జనములకు తండ్రి వగుదువు. ఇంకా మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు. రైట్. ఓకే. మనం ఒకళ్ళు కూడా తండ్రిగా ఉండకుండా
మనం ఈ వాగ్దానాలు నమ్మలేము. ఈ వాగ్దానం ఏమి నెరవేరుతుందనేటటువంటి అసలు కొద్దిగా కూడా హోప్ లేనప్పుడు అతను నెమ్మడి. ఇది అతనికి నీతిగా ఎంచబడింది. మనకు పరిస్థితులు ఎలా ఉంటాయంటే, ఏముందండి, ఏదో అతను అలా చేసుకుంటాను, ఇక్కడికి వచ్చాడు, చేసి ఏదో చేయాలనుకున్నాడు, ఏదో భార్య చనిపోయింది, ఇక్కడ ఏం చేయలేడు, ఇంకా రకరకాల సర్కమ్స్టెన్సెస్, అనేకమైనటువంటి పరిస్థితులు వలన డిలే అవుతున్నాడు. ఎక్కడ ఉంది, ఏవో చెప్తాడు అని అనుకుంటారు. కానీ ఎన్నో పరిస్థితులు, మన పరిస్థితుల వైపు చూసామా దేనిని వెంబడించాం, పరిస్థితుల వైపు చూసామా వాగ్దానాలు స్వతంత్రించుకోలేదు. ఇన్ని పరిస్థితుల మధ్యలో అబ్రహాము ఆయన నెమ్మడి మిగిలినటువంటి శేషంతో దేవుడు మాట్లాడుతున్నాడు, వినమంటున్నాడు. ఏమంటున్నాడు అక్కడ మనం చూసినటువంటి, అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచి తిని అతన్ని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది అగునట్లు చేసి తిని. మళ్ళీ 51వ అధ్యాయంలోకి మనం వస్తున్నాం. 51వ అధ్యాయం రెమనెంట్ అంటే మిగిలిన ఇంకేముంది, శేషంతో ఏమంటున్నాడు మళ్ళీ ఒకసారి చూద్దాం. మొదటి వచనంలోనే నీతిని అనుసరించుచు యెహోవాను వెదుకుచూ నుండు వారలారా ఎల్లప్పుడూ వెతుకుతూ ఉంటాం. నా మాట వినుడి, వినమంటున్నాడు అంతే, నా మాట వినండి. మీరు ఏ బండ నుండి చెక్కబడినో. 3వ వచనం చూద్దాం. 3వ వచనం, యెహోవా సీయోనును ఆదరించుచున్నాడు. అది యెహోవా సీయోనును ఆదరించేటటువంటి దేవుడు. ప్రతి వాళ్ళు తలొక మాట అంటారు, ప్రతి వాళ్ళు ఏదేదో చెప్తూ ఉంటారు, అనేకమైన పుకార్లు కల్పిస్తూ ఉంటారు. అదేదో అయిపోయిందంట, ఏదో వచ్చేసిందంట. కానీ ఇంత భయంకరమైన పరిస్థితులలో మనల్ని ఆదరించే వైపు, వారి వైపు మనం చూడాలి. అప్పుడే సరైన ఆదరణ. పరిస్థితులన్నీ బాగానే ఉన్నాయి, అందరూ ఏదో వచ్చి ఆదరించారు, దాంట్లో ఏమీ విశేషత ఏది లేదు. ఎంతమంది మనల్ని తిట్టాలి, ఎంతమంది మనం వేరుగా మాట్లాడుకోవాలి, ఎంతమంది మన మీద బురద చల్లాలి. ఆ మధ్యలో ఏమంటున్నాడు, యెహోవా సీయోనును ఆదరించుచున్నాడు. నాకు ఆశ్చర్యం వేసి ఆయన మాట్లాడుతుంటే, ఇదంతా చదువుతుంటే బహు ఆశ్చర్యం వేసి, ఆ ఆదరణే మనకు నిజమైన ఆదరణ. ఎవరైనా భారైపోయినప్పుడు ఎవరు ఆదరించినా కానీ మనకు పట్టించుకో. అసలు ఆయన ఆదరిస్తే మనకు ఆదరణ వస్తుంది. ఎవరు కూడా ఆదరించారు, ఎందుకంటే ప్రతి వాళ్ళు ఏదో మాట అంటూ ఉంటారు, వాళ్ళు ఏదో అంటారు, వీళ్ళు సరిగా మెడికల్గా సరిగ్గా చూసుకోలేదంటారు, నేను పట్టించుకోలేదంటారు, ఆయన ఎప్పుడైనా వెళ్ళా అంటారు, ఎవరి మాట వినడా అని అంటారు, ఏదో వచ్చేసింది, జబ్బు వచ్చేసిందని అంటారు. జబ్బు రాలేదురా బాబు అని చెప్పు, 1000 సార్లు చెప్పు, వాళ్ళు నమ్మరు. ఆ సమయంలో ఆయన ఏమంటాడంటే, సీయోనును ఆయన ఆదరించుచున్నాడు. ఇంకా దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరిస్తాడండి. ఎటువంటి యెహోవా ఉన్నాడు, ఎటువంటి దేవుడు ఉన్నాడు. దాని అరణ్య స్థలములను ఏదోను వలె చేయుచున్నాడు. మనం వాడికి వెళ్ళినప్పుడు సమాధి చేస్తున్నప్పుడు ఎవరైనా కొత్తగా వచ్చినప్పుడు, ఏమిటి రా బాబు, ఈ బుద్ధులేని ఒక్కరు ఇక్కడికి వచ్చాడు, సిటీలో నుంచి ఎవరు రమ్మన్నాడు. ఆయన ఉన్నటువంటి టౌన్ ఇక్కడే ఉంది కదా, అక్కడ ఉండి ఏది చేసుకున్నా కూడా మనకు మంచి బ్రహ్మాండమైన. కానీ ఇక్కడ ఏంటంటే ఏవైనా ఎలా అరణ్యంలో ఉన్నారు. నిజంగానే మనం మీరు చూడడానికి కదా, ఇదంతా అరణ్యంలో పది పెట్టండి. ఆ తర్వాత దాని ఎడారి భూములు యెహోవా తోట వలె నగును. ఎడారి భూములు అంటే ఎలా ఉంటుంది, భయంకరంగా ఉంటుంది. ఇది గుడ్ల అరుపులతోటి ఎడారి భూములను ఎలా చేస్తారంటే ఆయన యెహోవా తోట వలె నగును, యెహోవా తోట వలె చేయబోతున్నాడు. అది ఎంత ఆశ్చర్యం. అది మన మైండ్లో గ్రహించాలి, మన మైండ్లో ఊహించాలి, అది ఉన్నట్లుగానే మనం ఊహించాలి. ఎడారి, అరణ్యము, బీడు భూమి,
ఏమి లేదిస్తాను? యెహోవా తోటను మనం ఆలోచించుకోవాలి. ఆ తర్వాత ఆనంద సంతోషములను, అది చూడండి, గార్డెన్ ఆఫ్ ద లార్డ్ అంటే ప్రభు యొక్క తోట అలా చేయబోతున్నాడు. మన ఆత్మీయ జీవితం కూడా అలా చేయబోతుంది. అరణ్యంలో ఉన్నటువంటి ఆత్మీయ జీవితాన్ని, ఏమి దారి తెన్ను లేనటువంటి ఆత్మీయ జీవితాన్ని, ఇప్పుడు మీకు కూడా ఎలా ఉంటుందంటే, ఏంటి ఏదో అనుకున్నాం కానీ ఆమె కూడా ఎగిరిపోయింది, మనం ఏం చేయగలము అనుకుంటాము. అంత ఎడారి, హోప్లెస్నెస్, ఏ విధమైన నిరీక్షణ లేని స్థితి. దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఎటువంటి ఆదరణ మనకు వస్తుంది? ఎవరు ఆదరించలేటువంటి లేను. అనేక మంది బంధువులు ఉన్నారు, వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు, కానీ ఆయన ఆదరిస్తున్నాడు. ఇంకేమన్నా? ఆనంద సంతోషములను, కృతజ్ఞతాస్తుతియు. ఆనందము ఇంకేమిస్తాడు? సంతోషములు. జాయ్ అండ్ గ్లాడ్నెస్, గ్లాడ్నెస్ అండ్ జాయ్, ఆనంద సంతోషం. ఇంకా కృతజ్ఞతాస్తుతియు. కృతజ్ఞతాస్తుతి మన నోట్లో పెడతాడు. ఇవాటికి ఎన్నో రోదనలు, చనిపోయిన ఇల్లు అంటే ఒక వారం రోజుల వరకు ఏడుస్తూనే ఉంటాం, కొంతమంది నెల వరకు ఏడుస్తూనే ఉంటాం. కానీ ఇక్కడ ఏమిచ్చాడు మనకి? ఏమిచ్చాడు? ఆనందం. ఎవరు ఇవ్వగలరు? అది మరణం ఉన్నటువంటి చోట ఏడుకుంటారు. కానీ ఏమీ లేనటువంటి బీడు భూమి, అరణ్యం, ఎడారి, ఆ స్థలంలో యెహోవా తోట. ఆ తర్వాత ఇంకేంటి? ఆనందము, సంతోషం. తర్వాత కృతజ్ఞత. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు, అయ్యో ప్రభా ఎగిరిపోయింది ప్రభా, కుయ్యో మీరోని మీరు ఏడవలేదు, దేవా నీ సేవకులను తీసుకున్నారు వందనాలని ప్రార్థన చేశారు. ఇది దేవుడు నోట్లో పెట్టేటటువంటి, దేవుని కలిగినటువంటి వారి యొక్క నోట్లో కృతజ్ఞత పెడతాడు. ఇంకేమున్నాడు? సంగీత గానమును, దానిలో వినపడు గానం. మీరు చక్కగా పాటలు పాడుతూ ఉన్నారు, అయ్యో ఇలా ఎగిరిపోయింది కానీ ఏం పాటలు పాడలేదు, లేదా మాట్లాడలేదు. రోజంతా పాడుతూనే ఉన్నారు, రోజంతా ప్రార్థన చేసుకుంటూనే ఉన్నారు, రోజంతా సంతోషంగా ఉన్నారు. ఆ తర్వాత నా ప్రజలారా, నా ప్రజలారా నా మాట ఆలకించుడి. ఇప్పుడు కూడా అదే అంటారు, వినండి, ఆలకించండి. ఇంకా నా జనులారా, నా జనులారా నాకు చెవియొగ్గి వినుడి. ఉపదేశము నా యొద్ద నుండి బయలుదేరును. అది ఉపదేశము నా యొద్ద నుండి బయలుదేరును. జనములకు వెలుగు కనబడునట్లుగా నా విధిని నియమింతును. అది మనం నమ్మాలి. ఆయన ఏం చేయబోతున్నాడు? అన్నీ అయిపోయింది రా బాబు, ఏమీ లేదని కాదు, ఏం చేయబోతున్నాడు అని నమ్ము. దేవుడు ఏం మాట్లాడితే అది నమ్ము. ఆయన మాట్లాడే మాటలు స్థిరంగా ఉంటాయి, ఆయన మాట్లాడే మాటలు నిజంగా ఉంటాయి. ఇంకా 35వ అధ్యాయం చూద్దాం. యెషయా 35వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. అరణ్యము ఎండిన భూమియు సంతోషించు. ఎండిన భూమియు సంతోషించే దినాలు, ఈ వాగ్దానం నెరవేరాలని ప్రార్థించాలి. ఎండిన భూమి, ఎడారి ఆనందిస్తుంది, సంతోషిస్తుంది. ఇంకా అడవి ఉల్లసించి కస్తూరి పుష్పము వలె పూయును. అడవి ఆనందిస్తుందట. కస్తూరి అంతా అరణ్యం, కేకారణ్యం. ఏంట్రా బాబు, అక్కడ ఒక లైట్ కూడా లేదు, ఒక వీధి కూడా లేదు. కానీ వాగ్దానాలు నమ్మాలి. కొన్ని భూములు చూడటం కాదు, మన సేవా వ్యవహారం కూడా ఒక్కోసారి అలా ఉంటుంది. కస్తూరి పుష్పం వల్ల పూయింది. ఇంకా అది బహుగా పూయచ్చు ఉల్లసించు. బహుగా పోయచ్చు, అడవి ఉల్లసిస్తుంది. ఉల్లసించి సంగీతములు పాడును. అడవి సంగీతాలు పాడటం ఏంటి? అడవి సంగీతాలు పాడటం. సో అందరూనేమో రకరకాల మాటలతో మనల్ని చమత్కారంగా, వ్యంగ్యంగా మాట్లాడి ఎంతవరకు మనల్ని దుఃఖపరచాలని వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే, దేవుడు ఏమంటున్నాడంటే, అరణ్యమే మీకు సంగీతం, అరణ్యమే మీకు మ్యూజిక్. సో అరణ్యం మ్యూజిక్ అంటే ఇక్కడ మ్యూజిక్ లేదు, ఏం లేదు, అది లేదు, ఇది లేదు అంటే ఏం చెప్పాలంటే, అరణ్యమే మ్యూజిక్ వాయిస్తుందిరా బాబు, సరిగ్గా వినండి గాలి ఎలా వేస్తుందో. అరణ్యము సంగీతము వాయిస్తూ ఉంటుంది. ఇంకా లెబానోను సౌందర్యము దానికి కలుగును. అది వాగ్దానంలో ఎత్తి ప్రార్థన చేయాలి. మన ఆత్మీయ జీవితం కూడా
ఎడారి జీవితం అలా చేయగలిగినటువంటి సమర్థుడు. 49వ అధ్యాయం చూద్దాం. 49వ అధ్యాయం 13వ వచనం. శ్రమ నొందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. ఎవరు ఓదార్చారు? మనల్ని ఆయన ఓదార్చారు. యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. ఆ మాటలే మనం ఓదార్చాలి. అందుకే మన సంతోషంగా ఉంది. ఎవరికి లేనటువంటి సంతోషం అనిపిస్తుంది. రైట్. ఆకాశమా ఉత్సాహధ్వని చేయుము. ఆకాశం కూడా ఉత్సాహధ్వని చేస్తుంది. ఇందాకేమో అడుగు అన్నాడు, దాని తర్వాత వృక్షాలు అన్నాడు, తర్వాత ఎన్ని కాకుండా లాస్ట్కి ఆకాశం ఎంత ఉంటుంది, ఎంత పెద్ద ఆకాశం. ఆకాశం మనల్ని చూసి ఉత్సాహ ధ్వని చేస్తుంది. అలా చేయగలడు ఆయన. భూమి సంతోషించుము. భూమి పైన ఆకాశం, కింద భూమి అలాగా ఆజ్ఞాపించగలడు. ఆయనకు వాగ్దానాలు నమ్మదగిన. ఆకాశం భూమి కలిసి మనం సంతోషపరుస్తుంటే ఇంకేం కావాలి మనకు? అరణ్యము, ఆకాశము, భూమి, అడవి, ఎడారి అన్నీ కలిసి మనం సంతోషం చేయగలిగినటువంటి దినాలు దేవుడు మనకి ఇవ్వగలడు. 51వ అధ్యాయం మనం వద్దాం. 51వ అధ్యాయం 11వ వచనం. 51వ అధ్యాయం 11వ వచనం. యెహోవా విమోచించిన వారు సంగీత నాదముతో. సో ఇప్పుడు అడవి అయిపోయింది, ఎడారి అయిపోయింది, కేకారణ్యం అయిపోయింది, అన్నీ అయిపోయింది, ఆకాశం అయిపోయింది, భూమి అయిపోయింది. ఇప్పుడు మిగిలిన వాళ్ళు ఎవరు చెప్పండి? మిగిలిన వాళ్ళు ఎవరు? యెహోవా విమోచించిన వారు. ఇప్పుడు వాళ్ళు వీళ్ళు అందరూ కలిసి తర్వాత యెహోవా విమోచించిన వారు సంగీత నాదముతో సీయోనునకు తిరిగి వచ్చెదరు. సీయోనునకు తిరిగి వచ్చేదారు. దేవుని సందులో ఎవరెవరైతే ఒకవేళ వాగ్దానం చేయబడినటువంటి వారు ఉన్నారు, అందరిని తీసుకుంటారు. ఎవరెవరైతే అంకితం చేసుకున్నారు, ఎవరెవరైతే ఆయన ఎలక్ట్ చేసుకున్నాడు, ఎవరెవరైతే బలిపీఠంలో ఎదుట సాష్టంగపడ్డారు, విమోచించబడిన వారు, వాళ్ళు పూర్తిగా లోకం వద్దు, ఏమవద్దు, పూర్తిగా విమోచించబడిన వారు తిరిగి సంగీతనాదములతో వస్తారంట. 25వ అధ్యాయం 8వ వచనం. యెషయా 25వ అధ్యాయం 8వ వచనం. మరెన్నడూను ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. మరణము అని మనం అంటాం. ఆయన ఓదార్పు మాటలలో ఒక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, మనం మరణమని బాధపడుతుంటాం. అరే చచ్చిపోయిందంట, అరే చనిపోయిందంట అంటారు. కానీ ఆయన మాటలు ఎలాగ ఉన్నాయి? మరణమును ఆయన మృంగివేయనంతే, అయిపోయింది, ఫినిష్. ఎంతమంది ఎన్ని అనుకున్నా సరే ఆయన మరణాన్ని మింగేసేటటువంటి దేవుడు మనకున్నాడు. ఏం కాదు. ప్రభు అయిన యెహోవా ప్రతి వాని ముఖము మీద బాష్ప బిందువులను తుడిచివేయును. వాని యొక్క ఎవరెవరెవరు ఏడుస్తారో, ఎవరైతే అనవసరాన్ని దుఃఖపడతారో వారి యొక్క బాష్ప బిందువులు అన్నిటినీ తుడిచివేయును. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. అది భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేసే దినాలు వస్తాయి. ఈ వాగ్దానాలు మనం నమ్మాలి. అబ్రహాముని అన్నాడు, అది నీతిగా ఎంచబడింది. మనం శేషమైనటువంటి మనతో మాట్లాడుతాం. ఆయన నమ్మితే ఇంత గొప్ప కార్యం జరిగితే, మిగిలిన వాళ్ళమైన మనం కూడా నమ్మితే ఇంకా ఎక్కువ మల్టిప్లై ఆయనకు ఆశీర్వాదం ఎక్కువ. ప్రార్థన చేసుకో. పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమగల నా ప్రభువా, మాకు అనుగ్రహించినటువంటి సమయం కొరకు నీకు స్తోత్రములు. నువ్వు ఆదరించకపోతే ఒక మనిషి ఆదరించబడలేడు. నీ యొక్క ఆదరణ, నీ యొక్క ఓదార్పు అనేది కేవలం 10,000 మంది ఓదార్చుట కంటే ఎక్కువ. ఓ నా తండ్రి ప్రభువా, నీ యొక్క మాటలలో శక్తి ఉన్నది, నీ మాటలలో బలం ఉన్నది, నీ మాటలలో నిరీక్షణ ఉన్నది. ఓ నా తండ్రి ప్రభువా, భయములలో మాట్లాడే దేవుడు, తుఫాన్లలో మాట్లాడే దేవుడు ప్రభువా, మమ్మల్ని ఒక నిర్దిష్టమైనటువంటి పరిస్థితులను తీసుకుని వెళ్ళగలిగినటువంటి దేవుడు. అబ్రహాము ఓ నా తండ్రి ప్రభువా ఇలా ప్రేమించి అతను పిలిచావు. ఓ నా తనకు వాగ్దానములు ఇచ్చినావు. వాగ్దానములు అన్నీ ఒకదాని అవన్నీ నెరవేర్చు.
నీ సంతానానికి ఈ యొక్క భూమిని ఇస్తానని చెప్పు. ఓ నా తండ్రి ప్రభు, నీ యొక్క బిడ్డలైనటువంటి వారు నీకు అంకితం చేసుకున్నట్టు పిలిచిన వారి యొక్క గుణాతిశయములను ప్రచురం చేయి నిమిత్తం ఏర్పరచుకున్నట్టు వంశం గొర్రెపిల్ల రక్తంలో అక్కడి మరణమును మింగివేసి ప్రతి బాష్ప బిందును తుడిచివేసే శక్తి కలిగినటువంటి దేవుడు నిన్నే స్తుతించి ఆరాధించి ఆకాశం భూమి అరణ్యం అది లెబనోను వలె దేవుని తోట వలె చేసి అదంతా కూడా ఉల్లసింపజేసి ఆ మధ్యలో మానవుని కూడా ఉల్లసింపజేసే గొప్ప శక్తి కలిగినట్టు మా మధ్యలో మీరుండి మీరు కూడా మాతో పాటు సంతోషించాలని కోరుతూ ఉన్నారు. అందరి హృదయంలో మీరు పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి, సన్నిధిని గ్రహించండి. యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ శక్తి మనందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్.